అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. ఈ ములుగు అరణ్య రోధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరణ్య రోధన ఎందుకు అన్ని చెట్లు పడ్డాయి, ఏంటి, వీటన్నిటి గురించి అసలు టార్నడో వచ్చిందా, రాలేదా, ఏమైనా శక్తులు ఉన్నాయా అక్కడ, ఇవన్నిటి గురించి కూలంకుశంగా చర్చించుకుందాం. మొదటగా ఏ సమయంలో చెట్లు పడ్డాయి, ఇక్కడ క్లారిటీ రావాలి. ఒక్కొక్కటి చెబుతున్నారు. 4 నుంచి 6 అని కొంతమంది చెబుతున్నారు, 6 నుంచి 8 అని కొంతమంది చెబుతున్నారు, 2 గంటల సమయం అని కొంతమంది చెబుతున్నారు, 15 నిమిషాలని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఒక క్లారిటీ రావాలి ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి. తర్వాత 80,000 చెట్లు ఎలా పడ్డాయి ఒక్కసారి, ఎంత గాలి వచ్చినా ఎంత దుమారం వచ్చినా అసలు అడవి మధ్యలో గాలి ఎలా వచ్చింది, అసలు టార్నడో వచ్చిందా, టార్నడో అసలు అడవి మధ్యలో వచ్చేదానికి ఆస్కారం ఉందా, అసలు టార్నడో అంటే ఏంటి, అసలు ఎలా స్కేల్ మీద కొలుస్తారు దాన్ని, తర్వాత దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది కూడా మనం వివరంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. తర్వాత అన్ని చెట్లు పడ్డాయా, కొన్ని చెట్లే పడ్డాయా, ఇక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. టార్నడో వచ్చే అవకాశం ఉంది అసలు ఆ ప్లేస్ లో ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, ఎక్కడైనా వచ్చిందా, ఎన్నిసార్లు వచ్చింది, ఇండియాలో ఎన్నిసార్లు వచ్చింది టార్నడో, ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ టార్నడోని ఎలా మెజర్ చేస్తారు, ఎలా కొలుస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భూకంపాన్ని కొలిచేదానికి రిక్టర్ స్కేల్ ఉంది, అట్లనే ఈ టార్నడోస్ కూడా కొలిచేదానికి ఫిజితా స్కేల్ అనే దాని మీద కొలుస్తుంటారు. ఇందులో 3 రకాలు ఉంటాయి, వీక్, స్ట్రాంగ్, వైలెంట్ అని. వీక్ అంటే EF0, EF1 అవి వీక్ అనమాట. 104 to 176 km/h వస్తుంటాయి ఇవి. అదే స్ట్రాంగ్ అని అయితే EF2, EF3 అని రెండు ఉంటాయి అందులో. సెకండ్ కేటగిరీ స్ట్రాంగ్. అంత వచ్చినాయి అంటే అన్ని పడిపోతాయి. అంటే ఇక్కడ మనకు ములుగులో ఇంత స్పీడ్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి, 177 to 264 km/h. అదే వైలెంట్ బీభత్సం జరిగింది కాబట్టి మనకు ఇంకా ఇది కూడా వచ్చి ఉండేదానికి ఆస్కారం ఉంది, EF4, EF5. ఇది 265 to 320 km/h స్పీడ్ లో వస్తాయి. కాబట్టి ఈ ఫిజితా స్కేల్ ఇందులో ఏది వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అక్కడ. ఇది ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఈ స్కేల్ ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఈ గాలి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అంతా వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇక తర్వాత పోతే దీని యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఈ టార్నడో ఎలా ఉంటుంది, టైఫూన్ ఎలా ఉంటుంది అని దాని గురించి జస్ట్ అసలు అవగాహన కోసం ఈ ఫిగర్స్ చూపిస్తున్నా మీకు. ఇక్కడ అవగాహన ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ టార్నడో. టార్నడో ఎట్టుంటుంది, నేరో వచ్చి ఛానల్ లాగా పైకి వచ్చేస్తుంది, మన ఫనెల్ లాగా వచ్చేస్తుంది పైకి. అట్లా వస్తే దాన్ని టార్నడో అంటారు. అట్లా కాకుండా ఈ సర్క్యులర్ గా రౌండ్ సర్కంఫరెన్స్ వచ్చి ఇట్లా వస్తే టైఫూన్ అంటారు. ఈ టైఫూన్ అంటే ఎక్కడ వస్తుంది, సముద్రం లోపల వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది, ల్యాండ్ మీద వస్తుంది. ల్యాండ్ మీద ఎట్లాంటి దగ్గర వస్తుంది, జనరల్ గా డస్ట్ గిస్ట్ ఉన్న దగ్గర మొత్తాన్ని లేపుకొని పోయి మొత్తం చుట్టేస్తుంది, ఇలా చుట్టేసి పైకి లాగేస్తుంది. ఈ టార్నడో వచ్చింటే ఈ మాదిరి రావాలి. ఈ మాదిరి వచ్చినట్టయితే కింద గ్యాళ్ళను కూడా పైకి లాగేసి ఉండాలి, పైకి లాగలా, అన్ని కింద పడి ఉన్నాయి అంతే. అందువల్ల టార్నడో అవునా కాదా అనే దానికి ఇంకా కొన్ని అంశాలు టార్నడో గురించి తెలుసుకుంటే టార్నడో అవునా కాదనేది తెలుసుకునే దానికి ఎక్కువ అవగాహన ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే సర్వే, వీళ్ళు చేసే టెస్ట్లు అసలు పనికొచ్చేవే కావా, శాంపిల్స్ ఏమేమి టెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ పాయింట్లు చేయాలి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇవన్నీ ఒక కన్క్లూజన్కి వద్దాం చివరికి వచ్చే లోపల. అంటే అసలు టార్నడో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం టార్నడో షేప్, ఇది టార్నడో షేప్, ఇది టైఫూన్ షేప్, రౌండ్ గా ఇది సముద్రంలోనే వస్తుంది. ఇది బయట ల్యాండ్ మీద రాదు, ఇది ల్యాండ్ మీదనే వస్తుంది, సముద్రంలో రాదు. ల్యాండ్ లో కూడా ఫారెస్ట్ లో రాదు, ఇది ఎక్కడ వస్తుంది, ఓపెన్ గ్రౌండ్ లో వస్తుంటుంది. మనం చిన్నప్పుడు మనం స్కూల్ పోయేటప్పుడు సుడిలాగా వస్తూ ఉండేది,
దాని లోపల సున్నం వేస్తే దయ్యం కనపడుతుంది ఇట్లా అనేవాళ్ళు. మరి ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ అసలు ఆ సుడి వచ్చినప్పుడు సున్నం మన దగ్గర ఉండదు. సున్నం ఉన్నా మనం అక్కడ పోయి వేయలేము ఆ హైట్‌లో. కాబట్టి అది మనం తెలీదు కాబట్టి మనకు దాని గురించి మనం దాన్ని ఎక్కువ డిస్కషన్ అనవసరం. అంటే సుడిగా వచ్చేది ఈ మాదిరి టోర్నడో లాగా వచ్చే గాలి అక్కడక్కడ విలేజెస్‌లో మనం గమనించుంటాం. ప్రతి ఒక్కళ్ళు గమనించుంటారు చిన్నప్పుడు. వాళ్ళకి ఒక అనుభవం అయ్యుంటది. గాలి ఎలా తిరుగుతుందో ఆ డస్ట్ మొత్తం కిందుండే పార్టికల్స్ మొత్తం గూడా ఆ డెబ్రిస్ లాంటిదేమన్నా ఉన్నా అవి కూడా చుట్టుకొని పైకెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ టోర్నడో అంటే. అది. ఇది కాకుండా అసలు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం టార్నడో క్యారెక్టరిస్టిక్స్ మొత్తం చూద్దాం అసలు. టార్నడోకి, టైఫూన్‌కి చూద్దాం ఒక డిఫరెన్సెస్ ఏముంటాయని. ఇది టార్నడో చాలా స్మాల్. తక్కువ ఏరియాలో టార్నడో ఫార్మ్ అవుతుంది. అదే నీకు టైఫూన్ గనైతే దరిదాపు పెద్ద ఏరియాలో సముద్రం మొత్తం చుట్టేస్తుంటది టైఫూన్ గనేది. రీసెంట్ గా చైనాలో వచ్చింది టైఫూన్. టైఫూన్ వచ్చిన తర్వాత ఇక్కడ టార్నడో వచ్చింది. దానికి దీనికి లింక్ కూడా ఉందా అనేది స్టడీ చేయాలి. అక్కడ ఎన్ని రోజుల ముందు వచ్చింది, ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత వచ్చింది అక్కడి నుంచి. అది. తర్వాత ఇది ఓన్లీ ఆన్ ల్యాండ్. ల్యాండ్ మీదనే వస్తుంటది ఇది. ఏది టార్నడో. కానీ టైఫూన్ సముద్రంలో మాత్రమే వస్తుంది. అది వేడిగా ఉన్నప్పుడు సముద్రం పైన సర్ఫేస్ వేడిగా ఉన్నప్పుడు టైఫూన్ వస్తుంటుంది. తర్వాత నేరో ఫనెల్ లాగా ఉంటుంది. ఇట్లా పైకి ఎట్లా లేస్తుంది అనమాట. ఇట్లా పైకి చక్కగా రౌండ్స్ తిరిగేసి వెళ్తుంది. దీనికి ఏమవుతుందంటే కింద నుంచి కొంచెం పైన హైట్ డిఫరెన్స్, కింద డిఫరెన్స్ ఆఫ్ ఎయిర్స్ టెంపరేచర్స్ ఉండి రెండు కలిపి తిప్పుతుంటాయి అనమాట. చక్రం తిప్పినట్టుగా తిరగాలంటే ఏమవుతుంది, పైంది ఒకటి కిందది ఒకటి ఇట్లా రెండు గర్రం తిరుగుతూ ఉంటాయి అనమాట. తిరుగుతా పైకి వెళ్తాయి. ఇది ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఫ్యూ మినిట్సే ఉండేది. అంటే నేను అనుకోవడం ఇది 15 మినిట్స్ దాకా ఉంది. 15 to 30 మినిట్స్ లోపలే మొత్తం క్లీన్ అయిపోయింది. అది. తర్వాత ఈ లెంత్ 16 to 32 కిలోమీటర్స్ లెంత్ వెళ్తుంది. మనదేమో 20 కిలోమీటర్స్ దాకా ఉంది. అంత బెల్ట్ పోయింది. 500 ఎకరాలు, 200 హెక్టార్ల ఏరియాలో మొత్తం 80,000 చెట్లు మొత్తం పీకటి వేళ్లతో కెకిలించేయబడ్డాయి. అసలు ఆ హృదయ విదారక దృశ్యం చూసామంటే అసలు మనసు ఎంతో బాధగా ఉంటుంది. తర్వాత ఇవి లెంత్ 16 to 32 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేస్తుంది ఆ 15 మినిట్స్ లోనే. అది. తర్వాత ఇట్ గెయిన్స్ పవర్ వెన్ ఇట్ హిట్స్ ల్యాండ్. దాన్ని పైది కిందది టచ్ అయ్యేటప్పుడు ల్యాండ్కి తగిలినప్పుడు పవర్ విపరీతంగా జనరేట్ అయ్యి విపరీతమైన స్పీడ్లో తిరుగుతా పైకి వెళ్తుంటుంది. అట్నే ఇవి జనరల్గా ఎప్పుడు వస్తాయంటే స్ప్రింగ్, సమ్మర్, వసంత ఋతువులో వస్తాయి, లేదు గ్రీష్మ ఋతువులో వస్తాయి. అంతేగాని మనకు వచ్చింది ఎప్పుడు వచ్చింది, ఆగస్టులో వచ్చింది, వర్ష ఋతువులో వచ్చింది. వర్ష ఋతువులో జనరల్గా ఈ టార్నడోస్ రావు. మట్టి ఉండదు, కింద నుంచి తిరగాలంటే కుదరదు. అది ఫారెస్ట్ లో తిరగాలంటే ఇంకా అసలు కుదరదు. చెట్లన్నీ అడ్డం ఉంటాయి కదా, ఎట్లా తిరుగుతుంది, ఎట్లా ఫామ్ అవుతుంది, ఎట్లా పైకి వెళ్తాయి అసలు. కాబట్టి ఇది టార్నడో కాదని రూఢిగా మనకు తెలుస్తాం. సైజ్ ఇస్ స్మాల్, ఓన్లీ ల్యాండ్ మీద వస్తుంది. ల్యాండ్ లో కూడా ఫారెస్ట్ లో రాదు, ప్లెయిన్ ఏరియాల్లో వస్తుంటది. నేరో ఫనెల్ లాగా ఉంటుంది, ఇట్లా పైకి తిరుగుతా పైకి వెళ్తుంటది. ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఇది లెంత్ 16 to 32 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఒక మనకు 20 కిలోమీటర్స్ లెంత్ దాకా వచ్చింది. గెయిన్ పవర్స్ వెన్ ఇట్ హిట్స్ ల్యాండ్. అది ఎక్కడైతే ఎప్పుడైతే నేలకు తగులుతుందో ఒక్కసారి పవర్ గెయిన్ వేసి ఇంకా స్పీడ్ తిరుగుతుంటది అనమాట. ఇది జనరల్ గా ఎప్పుడు వస్తుంది, సమ్మర్ లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్ప్రింగ్ సమ్మర్ లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఓపెన్ ల్యాండ్ లో వస్తాయి కానీ ఇట్లా ఫారెస్ట్ లో రావు. కాబట్టి వాళ్ళు వేస్తున్న అంచనా, అధికారులు వేస్తున్న అంచనా ఇట్లాంటివి టార్నడోస్ వచ్చినాయని అనుకుంటున్నారు వాళ్ళు. కాదు. ఇంకేంటి అనేది మనం చూద్దాం. ఏవి వాటి మీద రీసెర్చ్ చేయాలి వీళ్ళు, ఏటి వారి మీద టెస్టింగ్ చేయాలి, రీసెర్చ్ చేసి దాన్ని ఏమేం కనుక్కోవాలి అనే దాని గురించి కూడా మనం కూలంకషంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు ఒక ఐడియా వచ్చింది. అంటే స్ప్రింగ్, సమ్మర్ లోనే వస్తాయి ఇవి. అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువులోనే వస్తాయి. అంటే జూలై ఎండింగ్ లోపలే రావాలి. మనకు వచ్చింది ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ 31 వచ్చింది. ఆగస్ట్ ఎండింగ్ వర్ష ఋతువు,
వర్షాలు హెవీగా పడుతున్నప్పుడు ఈ రకమైన టార్నడోస్ రావు అనేది మనకు రూఢిగా తెలుస్తోంది. పవర్ గెయిన్ చేయాలి. కింద అసలు స్మూత్ ఏమి ఒక కాగితం కానీ ఒక ఆకు కూడా లేకుండా మొత్తం లాక్కుని వెళ్ళిపోద్ది పైకి. తర్వాత ఫ్యూ మినిట్సే ఉంటుంది ఇది. వీళ్ళు 2 గంటలని చెబుతున్నారు, కాబట్టి ఇది 2 గంటలు ఉండేది కాదు, ఫ్యూ మినిట్సే ఉంటుంది. అందువల్ల ఇది టార్నడో అయితే కాదని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి, చూసిన ప్రేక్షకులు కూడా. అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను, దీని యొక్క ఫిగర్ ఎలా ఉంటుంది చెప్పాను, దీని యొక్క స్కేల్ ఎలా ఉంటుందని కూడా మొత్తం కూలంకుషంగా మనం చర్చించుకున్నాం. వాట్ ఈస్ టార్నడో, when it will come, where it will come, all these things we have discussed it clearly. You will see what are the things that happened actually in that area, Mulugu area, forest area. ఇక్కడ మనకు అక్కడ విధ్వంసం జరగడానికి కారణాలు ఏంటి అనేవి రీసెర్చ్ చేయాల్సిన అంశాలు ఏంటి, ఇది ప్రభుత్వానికి కొంత తోడ్పడుతుందని కొంత స్టడీ చేసిన తర్వాత నేను ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తున్నా. ఒకటి, ప్యాటర్న్ ఆఫ్ ఫాలింగ్ ట్రీస్. ఎలా పడ్డాయి చెట్లు, ఏ తట్టుకు పడుతున్నాయి. ఇప్పుడు సైకిల్ అన్ని వరుసగా పెట్టేసి ఒకదాన్ని పడేస్తే అన్ని పడ్డట్టుగా పడ్డాయి. అందులో 2 రకాలు ఉన్నాయి. 10% ఆఫ్ ట్రీస్ ఫాలెన్ ఆన్ వన్ సైడ్ అండ్ 90% ఆఫ్ ద ట్రీస్ ఫాలెన్ ఆన్ అదర్ సైడ్. ఒక గీత గీసినట్టుగా ఇట్లా లేపితే పైకి మొత్తం ఇట్లా వచ్చినట్టుగా ఇటు అన్ని ఇటు, ఇటు అన్ని ఇటు అట్లా పడ్డాయి. ప్యాటర్న్ గమనించినట్టయితే మీకు అసలు విషయం తెలుస్తుంది, వెనకున్న రహస్యం ఏందనేది తెలుస్తుంది. ప్యాటర్న్ లోనే ఉంది ఇది. పైన భూమి వాళ్ళు చెప్పడం, అధికారులు అటవీ అధికారులు చెప్పడం ఏంటంటే పైన అంతా రూట్స్ పైన స్ప్రెడ్ అయి ఉన్నాయి, కాబట్టి ఊరక చిన్న గాలి వచ్చినా పడిపోయినాయి అంటున్నారు. ఇట్లాంటి గాళ్ళు ఎన్నో వచ్చాయి ఇంతకుముందు, ఎవరి ఇయర్ వస్తానే ఉంటాయి ఈ గాళ్ళు. ఎప్పుడన్నా ఇట్లాంటి టార్నడో వచ్చిందా, ఇన్ని చెట్లు పడ్డాయా అనేది ఆలోచించడంలా. అదే సాయిల్, అదే చెట్లు అక్కడ ఉన్నవే, అదే ఒక రోజు 2 రోజులు చెట్లు కావు. 40-50 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, చావన్న చెట్లే పడ్డాయి. ఇంకో చిత్రం చూడండి, ఓన్లీ లార్జ్ ట్రీస్ అప్రూటెడ్. అంటే పెద్ద చెట్లు మాత్రమే పడ్డాయి, చిన్న చెట్లు పడలా. నీకు అదే గాన టార్నడో అయితే అన్ని చెట్లు పడాలి. అక్కడే జాగ్రత్తగా ఆలోచించాల్సింది, అన్ని చెట్లు ఎందుకు పడలేదు, ఓన్లీ పెద్ద చెట్లే ఎందుకు పడ్డాయి, పెద్ద చెట్లే ఎందుకు అప్రూట్ అయినాయి. ఇక్కడ చాలా ఉంది స్టడీ చేయాల్సి. వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి. చావ ఉండే చెట్టే పడ్డది, చావ లేని చెట్టు పడలేదు. కనీసం వాడిన కూడా వాడలేదు ఆకులు. అంత గాలి రాలేదని అర్థం అవుతుంది. గాలి కాదు, టార్నడో కాదు, ఇంకేదో ఉంది. జాగ్రత్తగా గమనించాలి. టైం పీరియడ్ ఈస్ లెస్. వాళ్ళు చెబుతున్న 2.5 గంట 6 గంటల నుంచి కాదు వచ్చింది, అది 4:30 నుంచి 5 లోపు మాత్రమే వచ్చింది. హాఫ్ ఎన్ అవర్ లో 78,000 చెట్లు ఒకటి వేళతో పెకిలి చేయబడ్డాయి. యూ కెన్ ఇమాజిన్ ద ఫోర్స్ దట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఆల్ దీస్ ట్రీస్ వర్ ఫాలెన్. ఇవి కాకపోతే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ బిలో గ్రౌండ్ లెవెల్. బిలో గ్రౌండ్ లెవెల్ నుంచి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రిలీజ్ అయింది అక్కడ. దేని ద్వారా రిలీజ్ అయింది, ఏమైనా అక్కడ బ్లాస్ట్ చేశారా కింద, దట్ మే బి ఆల్సో వన్ రీజన్. ఇప్పుడు ఒక ఏలు ఇలా ఉందనుకోండి, ఇట్లా పైకి లేపామనుకోండి, ఇటు కొన్ని అటు కొన్ని పడతాయి. అర్థమైందా? అట్లా ఈ బాంబు బ్లాస్ట్, హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ చేశారనుకోండి, ఎర్త్ పైకి లేపుతుందట. లేపినప్పుడు అటు అటు పడ్డాయి, ఇటు ఇటు పడ్డాయి. గాలి అయితే చల్లా చెదురుగా వస్తాయి. పోనీ ఇట్లే ఒకే సైడ్ గాలి కొట్టింది అనుకోండి, కొడితే అన్ని ఈక్వల్ గా ఉండాలిగా, అన్ని చెట్లు పడిపోవాలిగా. రూట్ తక్కువ ఉన్నాయి కూడా చెడిపోవాలి కదా, పడిపోవాలి కదా. రూట్ ఎక్కువ ఉన్నాయే పడ్డాయి, చావ ఉన్నాయే పడ్డాయి. చావలికి ఎందుకు పడలేదు, గాలి ఉన్నప్పుడు అవి చిన్న ఊరకనే పడిపోవాలి కదా, పడలా. ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాల్సింది మనం. ప్రెషర్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రిలీజ్డ్. ఆ ప్రెషర్ ఎలా రిలీజ్ అయింది, ఎట్లా రిలీజ్ అయింది, కింద నుంచి ఏమైనా గ్యాస్ బయటకు వచ్చింది ఒక్కసారిగా,
లేకుంటే ఇంకేమన్నా లాస్ జరిగిందా? ఎక్కడ టెస్ట్ చేయాలి? ప్యాటర్న్ ఆఫ్ ఫాలింగ్ ట్రీస్, చెట్లు ఒక తట్టు కొన్ని పడేసి చూడండి. ఆ జంక్షన్ దగ్గర స్టడీ చేయాలి ఎక్కువ. అక్కడ సాయిల్ తీయాల్సింది. కెమికల్స్ దాంట్లో కలిసి ఉంటాయి ఖచ్చితంగా. ఆ వాయువులు అన్ని కూడా ఆ సాయిల్లో ఉంటాయి. ఇంకా అది అక్కడ స్టడీ చేయాల్సిన ఏరియా, కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా ఏంటి? ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఫాలింగ్ ట్రీస్, జంక్షన్ బిట్వీన్ ద టూ ప్యాటర్న్స్. ఇటు పడ్డాయి మధ్యలో జంక్షన్ దగ్గర పైకి లేచింది. లేచినప్పుడు ఇట్లా పడతాయి. తర్వాత లాస్ట్ ఏటమైంది? ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ ఎటు నుంచి ఎటు పడ్డాయి అది కూడా స్టడీ చేయాలి. ఇక్కడ నో ఎనిమల్స్ డైడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఎందుకు చనిపోలేదు ఎనిమల్స్? టార్నడోని ఇవి పసిగట్టలేవు. ఏవి పసిగడతాయి? కింద భూమి లోపల జరిగే యాక్టివిటీని పసిగడతాయి అవి. భూమి లోపల జరిగిన యాక్టివిటీని పసిగట్టి పక్కకి వెళ్ళాయి అవి. ఒక్క ఎనిమల్ కూడా చావలేదంటే ఏమని అర్థం? అంత అరణ్యంలో 500 ఎకరాల్లో 200 హెక్టార్లో 20 కిలోమీటర్ లెంత్ పోతే, చెట్లన్నీ పడిపోతే ఒక్క ఎనిమల్ కూడా చనిపోదా? అదే ఆలోచించాల్సింది అక్కడ. ఎనిమల్ కి ముందు తెలిసిందంటే అది కింద భూమి లోపల పొరలు తేడాలు వచ్చినాయి, సెట్టింగ్ అవుతున్నాయని అవి గ్రహించి అన్ని పక్కకి వెళ్ళాయి. ఏ ఇంటెన్సిటీ ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళిపోయినాయి. అదేం ఎంతో దూరం లేదు, 500 ఎకరాలకు కొంచెం అవతల దూరం వెళ్ళిపోయింది. అది ఇవన్నీ మనం జాగ్రత్తగా కూలంకుషంగా వీటి మీద పాయింట్స్ మీద కొంత, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్ల సాయిలు తీసుకొని పోయి టెస్ట్ చేస్తే ఏం మిగలదు, మీకు ఏం తెలియదు. ఈ ప్యాటర్న్ దగ్గర, జంక్షన్ దగ్గర ఎన్నిటికి వచ్చింది అనేది శాటిలైట్ మ్యాప్ వల్ల, ఇస్రో దగ్గర వాళ్ళ దగ్గర శాటిలైట్ మ్యాప్ తీసుకొని అక్కడ ఏ విండ్ ఎంత వచ్చింది ఆ టైంలో, ఎక్కడ వచ్చింది, అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఒక ఆమె చెబుతుంది క్లియర్ గా, ఇటు నుంచి వచ్చింది విండు, మా గోడ పడింది, ఇల్లు పడలేదు అని చెబుతుంది. అక్కడ ఒక ఈ ఫారెస్ట్ గార్డ్ ఉన్నాడు, వాళ్ళ నాయన చనిపోయినాడు అని చెప్తున్నాడు. అతను చనిపోతే నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పాడు. అతను కూడా ఎన్నింటి వరకు ఉంటాడు? 4:30 వరకు ఉంటాడు డ్యూటీ అయ్యేదాకా. 4:30 ఎప్పుడు అతను ఇది చూశాడంటే ఖచ్చితంగా 4:30కే వచ్చి ఉంటుంది. ఇది ఇంటికి పోదాం అనుకుంటున్నాడు, ఇది వచ్చింది, ప్రళయం చూసాడు. అతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరు అక్కడున్న ఇల్లు వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఈ ప్యాటర్న్ అన్ని కూడా ఒక శాటిలైట్ పిక్చర్ తీసి పెట్టండి, ముందుది ఆఫ్టర్. ఇది రాకముందు వచ్చిన తర్వాత ప్యాటర్న్ ఎలా ఉన్నాయి, ఎటుపడ్డాయి అనే దాని గురించి ఒక పిక్చర్ తీయండి. కింద ఏమైనా మైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయా అనే దాని గురించి కూడా ఒక దృష్టి మళ్లించండి. దాన్ని మళ్ళించి అన్ని పైన చూసేసి టారెంట్ వచ్చిన చెట్లు పడిపోయినాయని కేసు క్లోజ్ చేయకూడదు. 80,000 చెట్లు పడ్డాయి అంటే అంత తక్కువగా అంచనా వేయకూడదు. చెట్టే కదా అని వదిలేయకూడదు. ముందు వార్నింగ్ వచ్చింది, హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లడ్ వచ్చి, తర్వాత వార్నింగ్ వచ్చింది హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ కేక్ వచ్చి, ఇంకా కూడా మీరు దాన్ని తెలుసుకోలేకపోతే, ఇంకా కూడా మీరు దాన్ని సంబంధించిన నివారణోపాయాలు, నేచర్ జోలికి పోకుండా ఉండేవి ఏమున్నాయి అనేది, ఏమేమి చెయ్యాలి ఇప్పుడు ఇమీడియట్ గా అని ఆలోచించినట్టయితే 2,40,000 చెట్లు ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. పోయిన దగ్గర ఎన్ని పోయినాయి అన్ని వేయాలి. అక్కడ మిగతా చుట్టుపక్కలంతా కూడా ఇంత వేసి దాన్ని, ఆ ఏరియాని, పర్యావరణాన్ని కాపాడితేనే మీకు ఈసారి భూకంపం రాదు. ఎప్పుడు కూడా రాలేదు. ఈ టార్నడో ఓన్లీ ఇండియా మొత్తం మీద 1976 నుంచి 2010 వరకు వచ్చిన అన్ని చూసినట్టయితే 10-11 ఉన్నాయి అంతేను. ఈ ఏరియాలో అసలు ఎప్పుడు టార్నడో రాలేదు. కాబట్టి ఆ యాంగిల్లో కేసు క్లోజ్ చేయొద్దు. ఈ యాంగిల్లో కూడా ఆలోచించమని సలహా ఇస్తున్నా అంతే. నేను చేసేది ఏం లేదు. మేము చేయగలిగింది ఏంటంటే మాకు తోచిన సలహా ఇస్తున్నాం. దాన్ని కూడా ఒక మైండ్ లో పెట్టుకొని ఆలోచించినట్టయితే, దాని గురించి రీసెర్చ్ చేసినట్టయితే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్, ఏదైనా అద్భుత శక్తి కింద నుంచి పైకి వచ్చిందా అనేది కూడా తెలుస్తుంది మీకు. ఖచ్చితంగా ఏదైనా ఉండాలి, కింద నుంచి ఫోర్స్ గా పైకి నెట్టింది అది, అందులో ఏం డౌట్ లేదు. నెట్టినప్పుడు ఏర్లు ఎక్కువగా ఉన్న చెట్లు పడ్డాయి, ఏర్లు తక్కువగా ఉన్న చెట్లు పడలేదు.
కింద ఫోర్స్ తగిలిన దగ్గర ఆ చెట్లన్నీ లేచినాయి పైకి. నెట్టేటప్పుడు ఏది ముందు తగులుతుందో దాని మీద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఏరు ఇక్కడ ఉంది, ఇంకో చెట్టు ఏరు పైకి ఉంది. కింద నుంచి వచ్చినప్పుడు ఏది ముందు ఈ ఏరుకి తగులుతుంది నొప్పి, తర్వాత వచ్చేది ఈ ఏరుకి. అందువల్ల ఇక్కడే తగిలి పైకి లేచింది కాబట్టి అది అట్లే ఉంది యువతలది. ఒకే లెవెల్ రూట్స్ ఉన్నాయి, అన్ని పడిపోయినాయి. అది చిత్రం. అది జాగ్రత్తగా ఆలోచించాలి. అది మొత్తం ఒక 30-40 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపు ఉండే చెట్లే పడ్డాయి. 10 సంవత్సరాల లోపు ఉండే చెట్లు ఒక్కటి కూడా పడలేదు. మంచి కాస్ట్లీ ఉండే చెట్లన్నీ పడ్డాయి. మద్ది ఇట్లాంటివన్నీ పడ్డాయి. అవన్నీ కూడా ఎంతో నష్టం జరిగిస్తాయి. ఈ మొక్కలే అని మనం లైట్ గా తీసుకోకుండా వీటికి సంబంధించి 3 రేట్లు 80,000కి 3 రేట్లు అంటే 2,40,000 చెట్లు ఇమీడియట్ గా ప్లాంటేషన్ కి చెకప్ చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనికి టేకప్ చేసేయాలి ఇమ్మీడియట్ గా. తర్వాత దీన్ని రీసెర్చ్ కూడా కంటిన్యూ చేస్తుండాలి. శాంప్లింగ్స్ రెడీ చేసి పెట్టాలి. అన్ని చోట్ల వాళ్ళే వేయించాలి. దీనికి కౌంటర్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి లాస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా అన్ని చోట్ల నాటించాలి. ఇప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఇది. దీన్ని లైట్ గా తీసుకుంటే ఈసారి వచ్చే వార్నింగ్ 9 కి ఇంటెన్సిటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 40 కిలోమీటర్లు వచ్చింది, అప్పుడు 3-4 కిలోమీటర్లకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది మాకు రాదులే, మాది జోన్ 2 అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, నేచర్ కన్నెర్ర చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇన్ని చెట్లు 80,000 చెట్లు అరగంటలో పడ్డాయి అంటే ఎంత ఫోర్స్ వచ్చిందో ఆలోచించుకోండి. ఒక్క చెట్టు కొట్టడానికి ఎంతమంది కావాలి, ఎంత టైం కావాలి, దాన్ని ఆలోచించండి. ఎన్ని వేల మందిని పెడితే నీకు నీకు లక్షల మంది పెట్టినా కూడా నువ్వు అన్ని చెట్లు కొట్టలేవు. 15 నిమిషాల్లో అరగంటలో అన్ని నిమిషాల్లో నువ్వు కొట్టాలంటే ఇంపాసిబుల్. సో అన్ని వేలు కాదు, లక్షల మంది పెట్టినా కూడా కొట్టలేవు. విత్ మెషినరీ పెట్టినా కూడా కొట్టలేవు. అంటే నేచర్ తలుచుకుంటే ఏదైనా చేయగలదనే సంగతి తెలుసుకోండి. దీనికి ఇంకో వీడియో కూడా పెట్టున్నా. దీని తర్వాత వచ్చిన భూకంపానికి సంబంధించింది కూడా, అక్కడ ఏ ఏరియాల్లో ఏమేమి వచ్చినాయి, దేని వల్ల వచ్చింది భూకంపం, అవన్నీ కూడా పెట్టున్నా. అందులో ఈ చెట్లు పడిపోవడం కూడా ఒక పాయింట్. అది ఇప్పుడు ఇవి కూడా ఇక్కడ చెట్లన్నీ పడిపోవాలంటే ఒక్క ఫోర్స్ వల్లే పడదు, ఒక టార్నడో వల్లే పడవు. దెర్ ఆర్ సో మెనీ మల్టీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవరీ ప్లాంట్. ఒక తట్టు గాలి ఉండాలి, ఒక తట్టు తడిసిపోయి ఉండాలి, ఒక తట్టు కింద ఏరినట్టు ఉండాలి. మొత్తం జరిగితేనే ఇవి చెట్లు పడతాయి. గాలి వల్ల పైకి నెడుతుంటది ఒక ఫోర్స్, విండ్ ఫోర్స్ అంటారు. అట్లనే నీ కింద రూట్ మెత్తగా ఉందనుకో ఈజీగా లేస్తుంది పైకి. రూట్ ఎండాకాలం అనుకో చెట్లు అంత తేలిగ్గా లేయవు. ఏదైనా మొక్క లాగాలన్నా తెగిపోయి వస్తుంది కానీ చెట్టు ఏరుతో రాదు. ఇప్పుడు ఏరుతో పైకి లేచిందంటే లూజ్ గా ఉంటది, మట్టి తడిగా ఉన్న దాని వల్ల లూజ్ అయిపోయి ఉంటది, పొరలన్నీ లూజ్ గా ఉంటాయి. వర్షం అంత ముందు 2 నెలల నుంచి పడతా ఉంది, ఫ్లడ్ వచ్చింది అక్కడ. ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట. వార్నింగ్ సిస్టమ్. న్యాచురల్ calamities occurred on same place with a span of 2 months, 2 months gap. You can imagine. Next 2 months is around February 4th. Be careful. దీనికంటే సివియర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఈ ప్లాంటేషన్ మళ్ళా రీకూప్ చేయండి, అన్నిటినీ మళ్ళా నాటించండి. తప్పు చేయడం కాదు, సరి చేసుకోవడంలోనే ఉండేదంతా. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఆల్ తెలంగాణ పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లాంట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ యాజ్ పాసిబుల్. యు టేక్ ది హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. Samples you can collect from them or you can buy from nurseries. Whatever may be the plant, you plant it. If you are interested, household people, then generally they are interested in fruit bearing trees, mango, all such type of, okay, those things also you can plant. In temples and public buildings, I request you to plant only ragi, ashwadha vriksham. అవి జనరల్ గా పడవు, ఎంత ఫోర్స్ వచ్చినా అంత తేలిగ్గా పడవు.
అది హైయెస్ట్ ఆక్సిజన్ ఈల్డ్ అయ్యే ట్రీ ఏదంటే అది రాగి ఒకటి. అందువల్ల ఈ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్ ని కింద బిలో గ్రౌండ్ లెవెల్ వచ్చిన ప్రెషర్ ని దేని వల్ల వచ్చింది, కింద బ్లాస్ట్ చేస్తే వచ్చిందా, లేకుంటే భూమి షేక్ అయితే వచ్చిందా, ప్లేట్స్ కదిలితే వచ్చిందా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎనిమల్స్ ఎందుకు చనిపోలేదు, అవి ఎట్లా పసిగట్టాయి ముందే. భూకంపం అయితేనే పసిగడతాయి, భూమి షేక్ అయితేనే పసిగడతాయి అవి. ఈ పైన గాలి ఉండేదాన్ని పసిగట్టేవానికి వేరే ఉంటాయి జంతువులు. సైక్లోన్ వాటిని పసిగట్టేదానికి వేరే తూనీగలు ఇట్లాంటివి వస్తాయి. ఈ టైం పీరియడ్ కూడా చాలా తక్కువ, షార్ట్ పీరియడ్ లో పడిపోయినాయి అన్ని. మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేసే లోపలే పడ్డాయి, పెద్ద చెట్లే పడ్డాయి, చిన్న చెట్లు పడలేదు. టైం తక్కువ టైంలో పడ్డది, ప్రెషర్ బాగా రిలీజ్ అయింది. రూట్ తో లేపిందంటే ఏం చిన్న పని ఏం కాదు అది. పైన గాలి ఒక్కటే అయితే సరిపోదు. కాబట్టి ఈ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్ ఎలా ఉన్నాయి, చెట్లకి కమిరిపోయినాయా, మాడిపోయినాయా, ఎండిపోయినాయా, ఎట్లయినాయి అక్కడ, దాన్ని కూడా కొంచెం స్టడీ చేసినట్టయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ బయాలజీ క్యాండిడేట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ క్యాండిడేట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిస్ట్, with the help of animal husbandry department, with the help of mining department, all these departments you can contact, with the help of remote sensing, ISRO, all these departments you can arrange a combined meeting and get a solution for this. And the alternate thing, you can do it, you can recoup the things, that is the only solution. Otherwise, there will be a heavy intensity of earthquake in that particular area. Big natural calamity. So far, the flood is there. Nobody has died. And this one, the plants are uprooted. Nobody has died. And this earthquake is came. Nobody has died. They are taking it light. But in the next one, there will be a human loss also. If the same tornado occurs in the residential area, there will be a huge loss, huge deaths, huge loss of property may be going to take place. That is why I request the authorities and the persons, forest department, those who are doing research on this area, you please concentrate on the items that I have given, which may be helpful for you also. You concentrate on these areas and get some concrete solution, and at the same time you plan plantation alternatively, and you can improve the environment conditions, so that hereafterwards there will be no natural calamities occurs in that particular area. This is a very, very important area, that is forest. Forests are safeguarding so much the environment. In rainfall hydrological cycle, these plants are very much useful. So all these cycles, it should not break. It should continuously, a chain-like thing, it has to come. And it has to evaporate, and it has to come back again, rain in the form of rain, and it has reached to cease as far as possible. If you are not making this, and automatically the other side of the nature you have to see. So this is a very, very crucial area to study, and pattern of fall of trees, and the evidences, by collecting the evidences from the people, local people, at what time it came, how much time it stand, all these things from them you can collect. The persons, those who are visiting there, immediately on the same day you can contact. You can give some alarm to them, or some calls to them, those who have watched there. Some forest people may be staying there in that one. Those people also will give some evidence. By collecting all these evidence, you can get some concrete solution for this. It is only not a problem of study. It is a problem of rectification.
problem of not coming in, not repeating the same thing in future. These things we have to consider it. I thank all the people, those who have watched this video, and you can comment also. Your comments also will be considered by the concerned people. So everybody has to give a hand to them to find out certain solutions for this. Thank you one and all for watching. మీకు